కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. చిగురుమామిడి నుంచి వస్తున్న వరద ప్రభావంతో సీతారాంపూర్ చౌరస్తా నుంచి గ్రామం లోపల వరకు రోడ్డు దెబ్బతింది. కూలిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు. వరద ప్రభావంతో వరి పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. తర్వాత ఇందుర్తి కోహెడ మధ్య లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరదను పరిశీలించిన పొన్నం అక్కడ హై లెవెల్ బ్రిడ్జి మంజూరు చేస్తామన్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జిపై రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రితో పాటు కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వకడే, సిపి గౌసాలం, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పర్యటించారు. highest rate state highest और आगे రావడం వల్ల పంటలు కూడా చాలా నష్టపోయినారు. కాబట్టి ఈ గ్రామస్తులందరూ కూడా చాలా సందర్భాల్లో కోరుతారు దీన్ని హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని. వెంటనే ప్రతిపాదనలు పంపాల్సింది నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతాను. నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా దీన్ని ప్రత్యేకించి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇస్తాం. ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉంది. ఇప్పటికీ ఈ సీజన్లోనే ఒక 5-6 సార్లు రాకపోకలు బంద్ అయినాయి. ఇది సిద్దిపేట కరీంనగర్కు లింక్ రోడ్. ఇక్కడ నుంచి కోహెడ మండలం ద్వారా సిద్దిపేట పోయేటటువంటి ఈ రోడ్డు మొత్తం నీటి ప్రవాహంలో ఉండడం వల్ల అప్రమత్తంగా పోలీసులు, రెవెన్యూ, స్థానిక నాయకత్వం అందరూ ఉండి ఈ రోడ్డు వాడకపోవడం వల్ల ప్రాణనష్టం జరుగుతలేదు. కానీ లేకపోతే ప్రమాదవశాత్తు ఎవరు కూడా నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క బ్రిడ్జ్తో పాటుగా ఎక్కడెక్కడైతే నీటి ప్రవాహంతో పంటలు నీళ్ళలో తడిచిపోయినాయో, పంట తడిచిందో, పంట కొట్టుకుపోయిందో వాటన్నింటినీ రికార్డు చేయమని చెప్పి నేను రైతులందరినీ కోరుతాను. అధికారులకు కూడా ప్రభుత్వం తరఫున సూచనలు ఇచ్చినారు. అవన్నీ కూడా లెక్క తీసుకొని ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా వారిని ఏ విధంగా ఆదుకోవాలని ప్రభుత్వ పాలసీ తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులందరికీ సూచన చేయడం జరిగింది. ఎక్కడైనా తడిసిన ధాన్యం కానీ, కొట్టుకుపోయిన ధాన్యం కానీ, ఇప్పుడు కూడా కోయకుండా నీళ్ళలోనే మునిగిపోయినటువంటి అంశం కానీ వాటన్నిటి పట్ల రికార్డు చేయమని చెప్పినారు. ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా మరి తప్పకుండా అన్ని రకాల రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోబడతాయి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి మాటని సందర్భంగా ఈ జిల్లా